హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఈటీ. రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్లో ఎప్పటి నుంచో తయారవుతూ ఉన్న మూవీ ఏదైనా ఉంది అంటే రాజాసాబ్ పేరు చెప్పుకోవచ్చు. ఇందులో ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. అండ్ రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. యాక్చువల్గా ఈ మూవీ ఏప్రిల్ ఆర్ మే నెలల్లో విడుదలవుతుంది అని అనుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా అంటే రెబల్ స్టార్ ప్రభాస్ నాన్ స్టాప్గా అంటే ఒక 50 నుంచి 60 రోజుల పాటు కాల్ షీట్స్ ఇస్తే సినిమా టాకీ పార్ట్ మిగిలింది పూర్తి చేసి ఆ తర్వాత సాంగ్స్ పిక్చరైజ్ చేద్దామనే ప్లానింగ్లో మారుతి ఉన్నారు. కానీ ప్రజెంట్ ప్రభాస్ ఉన్న షెడ్యూల్స్లో అండ్ మొన్నటికి మొన్న కాలిక్ గాయంతో బాధపడి తిరిగి మళ్ళీ షూటింగ్స్లో జాయిన్ అవుతున్న ప్రభాస్కి వరుసగా 50 రోజులు లేదా 60 రోజులు కాల్ షీట్స్ ఇచ్చే సమయం లేకపోవడంతో రాజాసాబ్ షూటింగ్ మళ్ళీ వాయిదా పడింది. అండ్ ఇక రాజాసాబ్ నెక్స్ట్ ఇయరే రిలీజ్ అవుతుంది అనేటువంటి వార్త కూడా ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొట్టింది, మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో రైట్ నౌ మళ్ళీ రాజాసాబ్ వార్తల్లో నిలిచింది. ఎందుకంటే రీసెంట్గా తమన్ చేసినటువంటి వ్యాఖ్యలే రాజాసాబ్ మూవీని మరోసారి మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చాయి. రెబల్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఇంట్రెస్ట్ రేకెత్తించేటువంటి ఈ వార్తలను విని ఒక రకంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఒక రకంగా ఫీల్ అవుతున్నారు రిలీజ్ లేట్ అవుతోందని. ఇంతకు అసలు తమన్ ఏమన్నాడంటే ఎప్పుడో మొదలైనటువంటి రాజాసాబ్ పాటలు నేను అప్పుడే కంపోజ్ చేసేసాను, కానీ అప్పటి టైం లైన్ ప్రకారం అప్పటి ట్రెండ్ ప్రకారం చేసిన పాటలు అవన్నీ. మరి రాజాసాబ్ రిలీజ్ లేట్ అవుతోంది కదా, దట్టు మారుతి ఇంకా సాంగ్స్ ఏవి పిక్చరైజ్ చేయలేదు. మరి ఈ నేపథ్యంలో ఈ పాటలన్నీ కూడా మళ్ళీ నేను రీకంపోజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ఆడియో రైట్స్ మీదే 40 నుంచి 50 కోట్ల వరకు బిజినెస్ జరుగుతున్న తరుణంలో నేను మళ్ళీ ఆ పాత పాటల్ని మీన్స్ అప్పుడెప్పుడో స్వరపరిచిన ఆ పాటల్నే నేను ఇప్పుడు మళ్ళీ అభిమానులకి ఇస్తే డార్లింగ్ అభిమానులు ఫీల్ అవుతారు కదా, అందుకే నేను మళ్ళీ ఈ సాంగ్స్ అన్నీ కూడా మళ్ళీ కంపోజ్ చేసిస్తాను. సో అందుకని ఈ పాటలన్నీ అంటే ఇప్పటివరకు కంపోజ్ చేసినటువంటి సాంగ్స్ అన్నీ కూడా చెత్తబుట్టలో పడేస్తాను అని కూడా చెప్పిన ఈ వార్త ప్రస్తుతానికి వైరల్ అవుతోంది, ట్రెండింగ్గా కూడా మారింది. మరి రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజాసాబ్ మూవీలో ప్రభాస్ 3 డిఫరెంట్ రోల్స్లో కనిపించనున్నారు. అలాగే ముగ్గురు ముద్దుగుమ్మలు ఆయనకి జంటగా ఉన్నారు. అండ్ మోరోవర్ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఏమిటంటే ఈ ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ డ్యూయట్ కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ మూవీపై మరింత బజ్ని క్రియేట్ చేస్తున్నాయి. మొత్తానికి రెబల్ స్టార్ ఆల్రెడీ 1000 కోట్లు 2000 కోట్లు దాటి హీరో అయిన ప్రపంచ హీరోగా మారిన తరుణంలో ఆల్రెడీ తన నుంచి వచ్చేటువంటి ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. దట్టు సలార్ 2 కానీ కల్కి 2 కానీ ఇవన్నీ మచ్ మోర్ అవైటెడ్ మూవీస్గా మారిపోయాయి. అండ్ మోర్ ఓవర్ రాజాసాబ్ గురించి కూడా అభిమానులు ముఖ్యంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమన్ ఇచ్చినటువంటి ఈ న్యూస్ కూడా వాళ్ళందరికీ ఒక రకంగా కిక్ ఇస్తోందని చెప్పాలి. చూడాలి మరి తమన్ మళ్ళీ స్వరపరుస్తున్నటువంటి కొత్త పాటలు ఎలా ఉంటాయి, రెబల్ ఫ్యాన్స్ని ఎలా ఆకట్టుకుంటాయో వేచి చూడాల్సిందే.